హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అందరు బాగున్నారా? అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి. అండ్ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన సంగతి మీ అందరికి తెలిసిందే కదా. సో పెద్దమ్మ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇంకా సండే ఈవినింగ్ అక్క నేనైతే ఈ విధంగా మొత్తం కూరగాయలన్నీ తెంపుకుంటూ ఉన్నాము. ఇంకెందుకంటే ఇంకా మండే రోజు అయితే ధీరజ్కి స్కూల్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలని చెప్పేస్తే ఇంకా నైటే కూరగాయలు అన్నీ సర్దేసుకుంటూ ఉంది మా అక్క. ఇంకా నాకు కూడా కొన్ని వెజిటేబుల్స్ అవి ఉంటే అక్క నేనైతే ఇంకా కావాలని ఇద్దరం కూడా కూరగాయలు తెంపుకున్నాము. చిన్నమ్మ అందరికీ తెంపిస్తూ ఉంది. మీకు ఒకటి చెప్పాలి, ఇక్కడ మా మేనల్లుడు వాడు నన్ను అస్సలు వదిలిపెట్టట్లేదు. వాడికి బాగా నచ్చినట్టున్నా నేను. ఇంకా కొంతమంది పిల్లలు అయితే ఈవెన్ మా చెల్లె కొడుకు అయినా కానీ వాడు అసలు ఎవరి దగ్గర ఉండడు. ఓన్లీ వాళ్ళ అమ్మనే కావాలి. వాళ్ళ నాన్న కూడా అంత వాళ్ళ డాడీ దగ్గర, మా మర్ది దగ్గర కూడా ఎక్కువ ఉండడు. అసలు వాడు ఎవరి దగ్గర కొత్త పర్సన్స్ ఎవరి దగ్గర వెళ్ళాడు. బట్ వీడు అలా కాదు, ఎవరన్నా ఉండని చక్కగా ఎత్తుకోగానే మంచిగా వెళ్తాడు. వాడిని చూస్తే నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాడు ఎప్పుడు గుర్తుకొస్తూనే ఉంటాడు. నాకు ఎందుకో తెలియదు, ఒక్కొక్కసారి కొందరు కనెక్ట్ అవుతూ ఉంటాం కదా. ఇంకా మా మేనల్లుడు నాకు అలా కనెక్ట్ అయ్యాడన్నమాట. ఇంకా చాలామంది అడుగుతూ ఉన్నారు, అక్క మీరిద్దరు ఓన్ సిస్టర్సా అని చెప్పేసి. చాలాసార్లు చెప్పినా కానీ మళ్ళీ అడుగుతూ ఉంటారు. నేను మా అక్క ఇద్దరు కజిన్స్ అండి. నేను మా చెల్లె ఇంత కొంత చాలా వీడియోస్లో చూపించాను కదా. మేము ఓన్ అన్నమాట. మా అక్క కజిన్. బట్ అలా ఉండము, అందరం ఓన్ సిస్టర్స్ లాగానే ఉంటాము. మేము అన్న భేదాభిప్రాయాలు అస్సలు ఉండదు. ఇంకా అలాగా మొత్తం కజిన్స్ అనే ముచ్చటనే ఉండదు. ఓన్ సిస్టర్స్ కంటే ఎక్కువలాగా అలా ఉంటామన్నమాట. బట్ అలాగా వీనెత్తుకొని నేను అలాగా మొత్తానికి కూరగాయలన్నీ తెంపుతున్నాము. అందులో అయితే వెజిటేబుల్స్ అయితే టమాటాలు, పచ్చిమిర్చి, వంకాయ అండ్ ఇంకా సో కొన్ని ఆకుకూరలు కూడా ఉన్నాయి. బట్ పచ్చిమిర్చి అయితే చాలా ఎక్కువ మంచిగా కాస్తూ ఉన్నాయి. ఇంకా పెద్దమ్మ కార్యక్రమాలకి వీటికి అంతా ఇవన్నీ తెంపుకొని వాడుకున్నాయి అన్నమాట. వంకాయలు అయితే చాలా ఎక్కువ కాస్తున్నాయి. తోటకూర కూడా ఫుల్గా ఫ్రెష్గా ఉంది. లోకల్ తోటకూర ఉంటుంది కదా, ఆ తోటకూర అన్నమాట మొత్తానికైతే. బట్ చిక్కుడుకాయలు ఎక్కువగా లేవు. చిక్కుడుకాయలు కూడా నేను మా అక్క ఇవన్నీ కూరగాయలన్నీ సర్దేసుకుని అలా సర్దేసుకుంటున్నప్పుడు ఇంకా మా అక్క కూతురు, సో ఈ అక్క కూతురు కాదు, పెద్దక్క కూతురు అయితే ఇంటి దగ్గర నుంచి చిక్కుడుకాయలు తీసుకొచ్చిందంట. అది బైక్లో పెట్టింది. సో ఇలా పట్టుకొని వెళ్తుంటే ఏంటిది బేటా ఏం తీసుకెళ్తున్నావు అంటే చిక్కుడుకాయలు పిన్ని అనింది. ఇక్కడ తీసుకురా బేటా అని చెప్తే ఇంకా వాళ్ళైతే డైలీ తింటూ ఉన్నారు. వదిన వాళ్ళు వీళ్ళందరూ తింటున్నారు కాబట్టి నేను కొంచెం, చెల్లెకి కొంచెము, అక్క కొంచెం, ముగ్గురం కూడా 3 వాటాలుగా అయితే పంచుకున్నాం ముగ్గురము. బట్ అలాగా ఎట్లయినా కానీ ఇంకా ఈసారి మేము కొంచెం పెద్దమ్మకి ఇలా అవ్వడం వల్ల కొంచెం సాడ్గా ఉన్నాం. కానీ బట్ ఎనీ టైం ఎప్పుడు కానీ ఊరికి వెళ్ళినప్పుడైతే మీరందరూ చూస్తూ ఉంటారు కదా, ఏ కొద్దిపాటి టైంని కూడా మేము అసలు వేస్ట్ చేయము. బట్ మాకు టైం కూడా సరిపోదు, అంత హ్యాపీగా స్పెండ్ చేసే వాళ్ళం మేమైతే. బట్ ఈ సంఘటన జరిగితే నిజంగా అసలు మా ఫేస్ చూస్తే తెలుస్తూ ఉంది కదా, అసలు ఆ డిసప్పాయింట్నెస్, ఆ బాధ నిజంగా ఇప్పటికీ పోవట్లేదు. ఇంకా చెప్పాలంటే అసలు కళ్ళెంబట నీళ్ళు వస్తున్నాయి అన్నమాట. ఎవరైనా కానీ ఎక్కడున్నా కానీ అందరు హ్యాపీగా ఉంటే అదే తృప్తి, అదే హ్యాపీనెస్ అన్నమాట. బట్ ఇలా జరిగే వరకు నిజంగా ఎవరం కూడా కోలుకోలేకుండా ఉన్నాము. సో చూడడానికి అలా ఉన్నా కానీ అందరి ఫేస్లో చూసే సాడ్నెస్ అయితే కనిపిస్తూ ఉంది కదా. బట్ అలాగా ఇంకా మొత్తానికైతే ఈవినింగ్ కూడా మేము అక్క చెల్లెల అందరం కలిసి కూడా అమ్మ వాళ్ళకి భోజనాలు అంటే యాటన్ గోస్ అయితే వాళ్ళకు మా వంతుగా మేము ఆ రోజు వంట వండి పెడదామని అనుకున్నాం కదా. ఇంకా దానికోసం అయితే వంట చేసే వాళ్ళు ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు. నేను మా అక్క, మా చిన్నమ్మ అయితే ఇదిగో ఇలాగా కూరగాయలన్నీ తెంపుకొని ప్యాక్ చేసుకుంటే ఇంకా మార్నింగ్ లేవగానే హడావిడి ఉండదు కదండి. పైగా స్కూలు, అసలు ఇవన్నీ తెంపడానికి మార్నింగ్ ఎలా కుదురుతుంది అని చెప్పేసి ఇంకా నైటే ఇవన్నీ కూడా ఇలా తెంపేసుకుంటూ ఉన్నాము. తీసుకెళ్తే మంచి హ్యాపీగా అనిపిస్తుంది. కూరగాయలు, వంకాయలు కూడా బాగానే వస్తున్నాయి వెనకాల. మొత్తం తీసుకోవాలి. అమ్మ అక్కడ తెంపుకుంటాను, ఎవరిది వాళ్ళకి వేసిస్తున్నారు. బాయ్. గిట్టువాడు ఏమేసిస్తుండు మన మాలం देखली मैं చూడ్రి. आज ओन गाला नहीं वाला नाले సాన్ బాయ్ లేవో కాడేరు. చెల్లె వాళ్ళ ఇంట్లో మరిది చెల్లె ఒక్కతే తింటుంది అట, తన కోసం నా కోసం. మా ఇంట్లో మేము ఇద్దరం తింటాం. మా ఇంట్లో వంకాయలు ఎవరు తినండి, నేను ఒక్కదాన్ని తప్ప.
ಬೇಗಣ ಬೈ ಎರಡು ಮನೆ ಮರಗಿಂದ ಗಿಡ ಮಂದ ಬರ್ತಾರೆ ಹಂಗೆ ಬೇಯ್ತಿದೆ నింపలేదు ಬರ್ಬಂದಿ ಒತ್ತಿದ್ದಿ ಅಲ್ಗೂ ಬೀರ್ ಲಿಗ್ ಮೇಲೆ ಒತ್ತುಣಿ ಕೇರಿ ಫೋನ್ బైర్స్ ఒక పూట అన్న వండుకొని మరి దారుణ ఖరీదు కానీ మరి ఎగ్లీచ్ చోరీ కాయని ఆనంద రసీదు అయితే ఇంకా అన్ని కార్యక్రమాలు అయితే అయిపోయినాయి కాబట్టి ఇంకా ఇవాళ అయితే కామారెడ్డికి వెళ్ళిపోతున్నాం. అంటే మండే రోజు వీడియో అన్నమాట ఇదైతే. లక్కీ తల్లి అదిగో కూర్చొని ఉంది, నిద్ర మబ్బులో ఉంది లక్కమ్మ. లక్కీ ఏడెగరెత్త కూడా కైటు. సో నిన్న సండే రోజు అయితే ఇంకా చూసారు కదా అందరు, కార్యక్రమాలు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. ఇంకా అంతా సర్దుకొని మాకు చిన్నమ్మ దింపించిన కూరగాయలు సామాన్లు అన్నీ తీసుకొని అయితే వెళ్తున్నాం. ఇంకా అమ్మ కూడా కొంచెం పిండి కోసం మక్కలు పెట్టించింది, పిండి పెట్టించింది. ఇంకా అన్నీ వీరేజ్ ఎక్కడ వీరేజ్ సరే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది వచ్చేసి మానల అడవి, ఫారెస్ట్, చాలా పెద్ద ఫారెస్ట్. ఇంకా ఒకప్పుడు అయితే చెట్లు ఫుల్ దట్టంగా ఉంటుండే కానీ ఇక ఇప్పుడు లేవు, ఎందుకంటే అంతా కొట్టేసుకుంటారు చెట్లన్నీ కూడా. కనిపిస్తున్నాయి ముంగడ కనిపిస్తున్న 4 చెట్లే ఉన్నాయి, బ్యాక్ సైడ్ ఏం లేదంతా మొత్తం చెట్లన్నీ కొట్టేసారు. ఇప్పుడు నేను నిల్చున్న ఈ స్పాటు టర్నింగ్ కాడ వాటర్ ఎనీ టైం వాటర్ ఉంటాయి ఇక్కడ. ఏదన్నా ఒకప్పుడు పులులు, ఎలుగుబంట్లు చాలా ఉండే, ఇప్పుడు కూడా ఎలుగుబంట్లు ఉన్నాయి కానీ ఇప్పుడు లేవు, అన్నీ తగ్గిపోయినాయి. ఈ ఏరియా ఇక్కడ ఈ స్పాట్కి రావాలంటే ఇంకా కథ గుండెలు ఆగిపోయేంత దట్టమైన అడవి. ఈ అడవి అంతా తిరిగితే ఒక ఎత్తు కానీ ఈ స్పాట్కి వస్తే ఒక ఎత్తు అన్నమాట, అంత భయంకరంగా ఉంటుండే. బట్ ఇప్పుడు అంతా చెట్లు కొట్టేసారు కాబట్టి అంతా ఓపెన్ అయిపోయింది. ఇట్లా లేకుండే మొత్తం రాళ్ళు ఉంటుండే, రోడ్ అంతా రాళ్ళు ఉంటుండే. బట్ కొంచెం అయితే డెవలప్ అయిందనే చెప్పచ్చు ఒకప్పటికి ఇప్పటికి. ఇంకా సీసీ రోడో ఏ రోడ్ వేస్తారో కానీ రోడ్ అయితే ఇవ్వలేదు, ఇదంతా మూరం పోసిన రోడ్ అన్నమాట. బట్ మానాల చాలాసార్లు చెప్పాను కదా, మోస్ట్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఏరియా అన్నమాట. ఒకప్పుడు చెప్తున్నాను కదా, ఒకప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ ఉన్నాయి ఊర్లో అయితే. సో ఇది ఓవరాల్గా అయితే ఇంకా కామారెడ్డికి అయితే బయలుదేరిపోయాం. బట్ రావాలనిపించలేదు కానీ వెళ్ళక తప్పదు కదా ఇంకా. సో ఫైనల్గా అయితే చాలా బాధ కొద్దీ అందరూ కూడా అసలు వెళ్ళలేక వెన్ను తిరుగుతున్నట్టే ఉంది. కానీ తప్పదు కదండి, ఎవరికన్నా ఏదో ఒక రోజు అయితే ఇలాంటి రోజు అయితే అందరికీ వస్తుంది, అందరి లైఫ్లో వస్తుంది. బట్ అది మన వరకు అంటే అక్కడక్కడ వింటూ ఉంటాం కానీ మన వరకు మనం ఫేస్ చేస్తే ఆ బాధ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది కదా. బట్ అలాగా వాటర్ ఎట్లా వాడుతున్నాయి చూపిస్తారండి. నేను కూడా ఎన్నో వచ్చి దిగుతా. వాటర్ ఎట్లా వాడుతున్నాయి చూడండి ఒక్కసారి. ఇంకా ఫ్రెష్ అంటే నీళ్ళు అంటే ఒకే దగ్గర కాలువలు ఆగి ఉన్నాయి కూడా కాదు, పారుతున్నాయి నీళ్ళు, గ్లాస్లో ఫిల్టర్ అవుతున్నాయి వాటర్. చెట్లు కొమ్మలు రాళ్ళు రప్పలకి పారి వస్తున్న వాటరు అంటే
ఇవి చాలా ప్యూర్ అయిన వాటర్ ప్యూరిఫై అయిన వాటర్ అన్నమాట. ఎట్లా అంటారా? చేపలు కూడా ఉన్నట్టున్నాయి. చేపలు ఉన్నాయి. చేపలు లెక్క కొడుతున్నాయి. మమ్మీ చీంత్రు, ఇగో చీంత్రు, చీంత్రు మమ్మీ. కొన్ని పురుగులు ఉన్నాయి, కొన్ని చీంత్రు ఉన్నాయి. ఇగో చీంత్రు పోతున్నాయి. ఇగో మధ్యలో చూడు, మధ్యలో మధ్యలో ఏడుంది. అగో అండి అరే పికాక్. పికాక్స్ అవి పారిపోతుంది, వస్తుంది. ఇప్పుడు నెమ్మల రెక్కలు ఉంటాయి కావచ్చు. ఇక్కడ 2, 3 ఉన్నాయి కదా. రోడ్ పైన వచ్చి వచ్చేసినాం. ఇంకా ధీరజ్ అయితే ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయిండు. వస్తూనే టిఫిన్ తీసుకొచ్చినాం పిల్లలిద్దరికి. ఇంకా ధీరజ్ కూడా ఇవ్వాల. సో పాపం లంచ్లో కూడా వాడు కూడా టిఫినే పెట్టుకోపోతానులే మమ్మీ, వంట ఎప్పుడు చేస్తావని చెప్పేసి అన్నాడు ధీరజు. ఇంకా అందుకని చెప్పేసి వంట అయితే ఏం చేయలేదు. ఇంకా ఇప్పుడు వంట చేస్తున్నాను. ధీరజ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంచెం థ్రోట్ కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది, కొంచెం వాటర్ అక్కడ ఇక్కడంతా మిక్స్ అయింది కదా, దానివల్ల అన్నమాట. ఇంకా ఇల్లంతా అయితే క్లీన్ చేసేసిన. లెక్క అక్కడ కూర్చొని టీవీ చూస్తూ ఉంది. టిఫిన్ చేసేసింది లక్కీ. ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు. ఇంకా నిదానంగా కొంచెం చేపియచ్చు కదా అని చెప్పేసి లక్క తల్లి ఇలా కూర్చొని ఉంది. ఇంకా నేనైతే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసిన. ఊడవడము తుడవడము అన్నీ ఉంటాయి కదా. ఇంకా ఊరెళ్ళి వచ్చిన తర్వాత వెళ్ళిన 2 రోజులు అయినా కానీ ఇక అన్నీ ఉంటాయి. సో మొత్తానికి ఇంటి నుంచి తీసుకొచ్చిన కొన్ని సామాన్లు కూడా సర్దుకోలేదు, ఇంకా ఎక్కడికక్కడ ఉన్నాయి. ఇంకా మా అక్క అయితే చూసారు కదా వీడియోలో, గోరింటాకు తెంపింది అని చెప్పేసి. ఇక నాకు కూడా సగం సగం నేను చెల్లికి ఇచ్చిన, అట్లా అన్నీ ఏదైనా కానీ ప్రతిదీ షేర్ చేసుకుంటాము ఇంకా అట్లా. సో మొత్తానికి ఇదిగోండి మక్క పిండి కూడా తీసుకొచ్చిన. పిండి అయిపోయింది, రొట్టెలు ఈ మధ్య చేయలేదు. ఆ రోజు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా పిండి అయిపోయింది అని చెప్పేసి. చిక్కుడుకాయ వంకాయ ఇవన్నీ ఇంకా సర్దుకోవాలి. ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ అన్ని పనులు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి రైస్ అయితే రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసిన. ఇంకా మా వారి ఇంటి దగ్గరికి వెళ్ళారు, నేనేమో టమాటా కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా ఇది అయిపోతే మా వారు ఎప్పుడైనా రావచ్చు కదా, మళ్ళీ వంట అయితే రెడీ ఉండాలని చెప్పేసి ఇంకా ఈ ప్రిపరేషన్ అయితే చేసేసిన. ఆల్రెడీ ఉప్మా కూడా చేసిన నేను. ధీరజ్ లంచ్లోకి తీసుకుపోతాడేమో అనుకొని ఉప్మా చేసిన, కానీ వద్దు మమ్మీ టిఫినే అని చెప్పేసి అన్నాడు. వచ్చేవరకే 9 అయింది ఇంటి దగ్గర నుంచి. ఇంకా అట్లా అక్కడ ఆకుకుంటా టిఫిన్ తీసుకుంటా వచ్చేవరకు 9 అయిపోయింది టైం అసలు. దానికి తోడు ఈ కుక్కలు 2 అవి వామిటింగ్స్ అని, అది డిస్టర్బెన్స్, ఫుల్గా డిస్టర్బెన్స్. ఇక అంత మొత్తానికి అన్నీ చేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసినాం. ఇంటి దగ్గర పని ఏం నడుస్తుందో ఫ్రెష్ అప్ అయి దాని తర్వాత ఇంటి దిక్కు వెళ్ళాలి. సో లక్కీ కూడా ఫ్రెష్ అప్ చేయాలి. చాలా అయితే పనులు ఉన్నాయి ఇంకా.